బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఇక కంటెస్టెంట్స్ అందరూ ఉదయాన్నే వేసిన 'నాని' సాంగ్‌కి చాలా ఎనర్జిటిక్‌గా డాన్స్ వేసేశారు. కానీ ఒక్క కంటెస్టెంట్ అంటే తనూజ మాత్రమే ఈరోజు డాన్స్ వేయలేదు. చాలా డల్‌గా గార్డెన్ ఏరియాలోకి వచ్చింది సాంగ్ అయిపోయిన తర్వాత. ఇక గార్డెన్ ఏరియాలో రీతు, ఇమాన్యుయల్ అలానే డీమన్ పవన్ ముగ్గురు కూడా పాల ప్యాకెట్స్ కోసం డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎవరి ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేస్తే బాగున్ను అని డీమన్ అంటూ ఉంటే, ఇక ఇమాన్యుయల్, రీతు అంటారు అలా ఇచ్చేస్తే రోజు టీ పెట్టినప్పుడు తెచ్చి మనం కొన్ని పాలు పోయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకా గొడవలు ఎక్కువవుతాయి అనే డిస్కషన్ అవుతుంది. ఇక అందరూ బ్యాటరీస్ మార్చుకోవడానికి వెళ్తూ ఉంటే తనూజ చాలా డల్‌గా అక్కడ హెయిర్‌ని బన్ పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. పక్క నుండి కళ్యాణ్ వెళ్తూ "ఏమైంది తనూజ" అన్నట్టుగా ఓ లుక్ అయితే ఇస్తాడు తనూజ వైపు. తనూజ "ఏం లేదురా లైట్" అని అంటూ ఉంటుందన్నమాట. "ఏం లేదా చాలా డల్‌గా ఉన్నావు, డాన్స్ కూడా వేయలేదు ఈరోజు" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. "ఏం లేదు కొంచెం నీరసంగా ఉందిలే అందుకే నేను రాలేదు ఈరోజు సాంగ్ అయిపోయే వరకు" అంటే ఇద్దరు నడుచుకొని బెడ్రూమ్ వరకు కలిసి వెళ్తారనమాట. ఇంకా అక్కడి నుంచి కళ్యాణ్ తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి బట్టలేవో తీసుకుంటూ ఉంటాడు స్నానం చేయడానికి వెళ్తానని చెప్పి. ఇక తనూజ వచ్చి బెడ్రూమ్‌లో వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ లేచి వంటగది సైడ్ వెళ్తుంటే సుమన్ శెట్టి గారు అడుగుతారనమాట. "టీ పెట్టవా తనూజ ఈరోజు" అని అడిగితే తనూజ "సుమ్ము నువ్వు పెట్టేసేయలే ఈరోజు" అన్నట్టంటే, "ఎందుకు అంత డల్‌గా ఉన్నావు? రోజు నీ చేతి టీ తాగి అలవాటయిపోయింది కదా! నీ చేతి టీ చేస్తే బావుంటుంది" అంటే, "సరే అయితే అల్లం తీసి పెట్టు. నేను మళ్ళీ వచ్చి పెడతాను" అని చెప్పి డల్‌గా వెళ్ళిపోతుంది. మళ్ళీ తన మూడ్‌ని చేంజ్ చేసుకొని, మళ్ళీ వచ్చి అందరి కోసం సుమన్ శెట్టి గారితో కలిసి టీ పెట్టడానికి కిచెన్‌లో అడుగుతూ ఉంటుంది. "అందరి కప్స్ అయితే తీయు. కొన్ని కప్స్ మిస్సింగ్ ఉన్నాయి. వాటిని కూడా తీసిపెట్టు. నేను చాయ్ పెడతానని" చెప్పి అందరి కోసం తనకి ఓపిక లేకపోయినా, చేసే మూడ్ లేకపోయినా రోజులానే అందరి కోసం టీ చేసైతే ఇచ్చింది. ఇక తను కూడా టీ తాగితే కొంచెం రిఫ్రెష్ అవుతావు అని సుమన్ శెట్టి గారు తనూజకి చెప్తూ ఉంటారనమాట. తనూజ ఇంకా నిన్నటి టాస్క్ మూడ్‌లోనే ఉన్నట్టు అర్థమవుతుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్ చెప్పండి.